సో అక్టోబర్ 27 2023లో నాకు ఒక చెక్ వచ్చింది, 10 కోట్ల రూపాయల చెక్కు. బాధితులకి అందరికి ఇచ్చేస్తాను, డోంట్ వరీ, నా మీద నమ్మకం లేదా అని అందరు నమ్మించాడు సార్. ఇందులో పెద్ద ఫ్రాడ్ ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూప్ లో రైతులు మొత్తం ఒక 200 మంది ఉన్నామండి. ఈ 200 మందికి ఏం చేస్తాడంటే అతను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి గ్రూప్ లోపలికి వచ్చి కొంతమంది మైండ్ గేమ్ తో ఆడుకుంటున్నాడు. అంటే రైతుల్ని భయాందోళన గురి చేస్తున్నాడు. నేను మీకు డబ్బులు ఇవ్వను, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మీకు తెలియదు. మా మిత్రులు ఒకసారి తిరునెల్వేలి అక్కడ ఫారెస్ట్ లో ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి వాళ్ళ డాంకీ ప్యాలెస్ అడుగుతుంటే వాళ్ళు చెప్తారు, మిమ్మల్ని చంపి నేను సముద్రంలో పడేస్తాను, దిక్కున్న వాళ్ళే చెప్పుకోండి. ఒక రౌడీ లాగా, ఒక సైకో లాగా బిహేవ్ చేస్తున్నాడు అతను. సో ఇతని నుంచి మాకందరికి న్యాయం కావాలి రైతులకి. ఆ తర్వాత ఇతని మీద మాకు అనుమానం వచ్చి ఒక 10 మంది వెళ్ళి తిరునెల్వేలిలో కలెక్టర్ గారిని కలిసాం సార్. 16వ తారీఖు నవంబర్ 2023లో కార్తికేయన్ గారిని కలిస్తే కార్తికేయన్ గారు వచ్చేసేసి ఎస్పీ అంబరాసన్ సార్ దగ్గరికి పంపించారు. సిల్ అంబరాసన్ సార్ ఏం చేశారంటే ఆ రోజు నైట్ ఇమ్మీడియట్లీ డిఎస్పీ మేడం ఈఓడి దగ్గరికి పంపించారు. ఈఓడిలో డిఎస్పీ మేడం రాత్రి 10 గంటల కాడి నుంచి 11 గంటల వరకు మా 10 మందికి కూర్చోబెట్టి, మీకు ఇంత అన్యాయం జరిగిందా, మీకు న్యాయం చేస్తాము తప్పకుండా తమిళనాడులో ఈ డిఎస్పీ మేడం మాకు తిరునెల్వేలిలో చెప్పడం వలన మేము చాలా హ్యాపీగా 10 మంది ఇంటికి వచ్చేసాం. నెల రోజుల తర్వాత ఈడీ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, మీకు న్యాయం చేస్తాం, మీరు అర్జెంటుగా ఆఫీస్కి రండి అని. 10 మంది ఆఫీస్కి వెళ్ళాం. ఆఫీస్కి వెళ్తే అక్కడ కూర్చోబెట్టి ఈ బాలాజీని గిరిసుందర్ పిలిపించేసేసి, ఇట్లా వీళ్ళకి అన్యాయం జరిగింది కదా, మన తమిళనాడు పన్నుని తీసేస్తున్నావు, మీరు గనక రైతులకి తక్షణం ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న రైతులకి మీరు న్యాయం చేయకపోతే ఊరుకోమని దేవి మేడం గారని వీళ్ళకి గట్టిగా చెప్పారు, బుద్ధి చెప్పినట్టుగా చేశారు. అతను ఏం చేశాడంటే, మేడం నేను వీళ్ళకి తప్పకుండా డబ్బులు ఇస్తాను, నన్ను నమ్మండి మేడం, 30 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఇంకో నన్ను నమ్మొద్దు మేడం అని మేడంనే నమ్మించి ఈడీ ఆఫీస్ లో ఉన్నటువంటి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్నే బురిడి కొట్టించి 30 రోజుల తర్వాత వీళ్ళ దగ్గరికి డబ్బులు ఇవ్వకపోతే అడగండి మేడం అని వచ్చేసి మళ్ళీ 30 రోజుల తర్వాత మేడం దగ్గరికి అడిగితే మేడం ఫోన్కి రెస్పాండే చేయడు. ఏంటని తర్వాత మాకు ఆలోచిస్తే ఇతనికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉందని తెలిసింది. ఈ తర్వాత ఈడీ మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే మేడం గారు ఏం చెప్పలేకపోతున్నారు, మీరు మీ ఆంధ్ర తెలంగాణలో ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. మాకు చాలా కంట్రోల్ చేయటం ఎవరిలా కాదా అనేటువంటి ఒక బాధతో ఉన్నప్పుడు సో మళ్ళీ తిరిగి వచ్చాం. తర్వాత ఒక ఇట్లా ఈ 3 నెలల వ్యవధిలో ఒక 7 సార్లు 8 సార్లు 9 సార్లు తిరిగి నమస్కారం. ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి 100 కోట్ల పెద్ద కుంభకోణం. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ చాలా పేద కుటుంబాల నుంచి, చాలా మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి సాధారణ రైతులు సార్. సో ఈ డాంకీ ప్యాలెస్ అనేటువంటిది తమిళనాడులో తిరునెల్వేలి అనేటువంటి డిస్టిక్ లో ముక్కడాల్ అనేటువంటి గ్రామంలో ఉంది. దీనికి ప్రొపరేటర్ యు బాబు, గిరి సుందర్ అనేటువంటి ఆయన మార్కెటింగ్, సోనికారెడ్డి అనేటువంటి అమ్మాయి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది, బాలాజీ అనేటువంటి ఆయన శివకాశి నుంచి మార్కెటింగ్ లాజిస్టిక్స్ చూసుకుంటాడు, ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన డాక్టర్ గుజరాత్ నుంచి వస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 2 గంటల టైంలో ఉదయం 10 గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట లోపల 50,000 రూపాయలు కలెక్ట్ చేశారు సార్. తర్వాత ఈ డాంకీ ప్యాలెస్ లో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక రైతు దగ్గర 5.5 లక్షల డిపాజిట్ వసూలు చేశారు. టోటల్ 400 మంది రైతుల దగ్గర 5.5 లక్షలు వసూలు చేశారు. 22 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు యూబాబు అనేటువంటి వ్యక్తి, ఈ 5 ఫ్రాడ్ టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్. నా గురించి చెప్పాలి సార్, నా పేరు సాయిబాబు, గుంటూరు జిల్లా మాది. నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. 20 సంవత్సరాల నుంచి కుప్పంలో ఉన్నటువంటి రైతులతో నేను ఎంతో మంచిగా ఉంటాను, యానిమల్ లవర్ నేను. సో అక్కడ ఉన్నటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి 3 స్నేహితులతో నా ఫ్రెండ్షిప్ ఉండటం వలన వాళ్ళకి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు వచ్చి 2022లో డాంకీ పాల్ గురించి చెప్తే నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి
సరే ఇది సమాజానికి ఉపయోగపడేది, ఇప్పుడే కరోనా పోయి సంవత్సరంన్నర అయింది, సో మనం సమాజానికి మంచి చేస్తున్నాం, చిన్నపిల్లలకి మంచి చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 56 లక్షలు పెట్టి ఈ డాంకీ ఫామ్ అనేటువంటిది ఒక కుప్పంలో పెట్టామండి. పెట్టినాక 3 నెలలు 2022 జనవరి 2023 జనవరిలో మా ఫామ్ ఓపెన్ అయింది సార్. 3 నెలలు ఈ బాబు అనేటువంటి అతను డబ్బులు ఇచ్చాడు. 2023 జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కావాలని అందరికీ చక్కగా డబ్బులు వేశాడు. 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ ఎంతైతే పాలు తీసుకురాలో అంత వేశారు. ఎందుకంటే ఆ 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 400 మంది ఫామ్ యజమానులు ద్వారా యూట్యూబ్ లో ఎంటర్టైన్మెంట్ చేసి ఆ సోనికా అనే అమ్మాయి చేత యూట్యూబ్ లో చెప్పించి ఇది నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు అని అమాయకమైనటువంటి ఒక రైతులకి ఫార్మర్లకి మోసగించి ఈ యొక్క ఉచ్చులో ఊబిలో దింపి ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటా ఉన్నారు. మా గ్రూప్ సభ్యురాలైనటువంటి రమాదేవి గారు ఇక్కడే ఉన్నారు. రమాదేవి గారు కూతురు 19 సంవత్సరాల పాప ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇప్పుడు ఆ పాప గుండెకి ఆపరేషన్ చేపియాలంటే 15 లక్షల రూపాయలు డబ్బులు కావాలి సార్. నిన్న రమాదేవి గారు అక్కలాంటిది నిన్న ఫోన్ చేసి ఏడుస్తా ఉంటే నేను తట్టుకోలేక బెంగళూరు నుంచి వచ్చాను. ఇటువంటి పరాభవం ఎవరికి జరగకూడదు సార్. 20వ తారీఖు అక్టోబర్న అమరావతి వెళ్ళి మా రైతు సోదరులందరూ నారా లోకేష్ గారికి ఎంతో విన్నవించుకున్నారు. నారా లోకేష్ గారి మీద మాకు ఎంతో అభిమానం ఉంది. నారా లోకేష్ గారు ఏ పని చేసినా చాలా చక్కగా చేస్తున్నారు అనేటువంటి ఒక మంచి టాక్ మార్కెట్లో ఉంది. సార్ కొంచెం ఇబ్బందులు ఉండటం వలన మా సమస్యలు పట్టించుకోలేదు. ఆయన తలుచుకుంటే ఈ అప్లికేషన్ ఇమ్మీడియట్లీగా స్టాలిన్ గారికి పంపిస్తారు, తమిళనాడు పంపిస్తారు, మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే 15 రోజుల క్రితం కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా మాకు రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ సార్ హ్యాట్సాప్, మీకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. అట్లీస్ట్ ఒక వచ్చినటువంటి మెసేజ్ని మీరు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయినాక ఒక 2000 మంది వితిన్ 5 నిమిషాల్లో దాన్ని చూశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ఎంతో మంది బ్రతుకుల్లో రోడ్డున పడ్డాయి. ఆ తర్వాత దీనికి ఏమైందంటే ఒక కలెక్టర్ ద్వారా ఇనాగ్రేషన్ చేపించారు 14th మే 2022. ఒక కలెక్టర్ ఒక ఐపీసీ పీనల్ కోడ్ మెంబర్ ఉండటం వలన మేము ఎంతో హ్యాపీగా కలెక్టర్ గారు ఓపెన్ చేశారని అందరూ మోసపోయి దీనిలో జాయిన్ అయ్యాం సార్. ఆ తర్వాత అతను మోసం మాకు తెలిసింది. ఆ తర్వాత ఏం చేశాడంటే 10 కోట్ల రూపాయల చెక్కు నాకు వచ్చింది. మీరు ఇచ్చినటువంటి పాలన్నీ నేను యూరోప్ పంపించాను, మీకు సోమవారం మంగళవారం డబ్బులు ఇస్తామని 2024 అక్టోబర్లో చెప్పాడు. ఇప్పటికి 13 నెలలు అయిపోయింది. ఆ 10 కోట్ల చెక్ ఏమైందో ఆ భగవంతుడికి తెలుసు. ఆ తర్వాత మాకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఫార్మర్స్కి అందరికీ ఇతర చెక్కులు ఇచ్చేసేసాడండి. నాకు 26,30,000 రావాలి, నాకు చెక్ ఇచ్చేసాడు. అందరు చెక్కులు చెప్పింది, అందరికి చెక్కులు ఇచ్చేసేసాడు. చెక్కులు ఇచ్చేసినాడు. దాని గురించి ఎటువంటి మళ్ళీ అతను సమాచారం ఇవ్వలేదు. ప్రతి వారం వాట్సాప్ గ్రూప్ లో వస్తాడు, అందరిని బ్లాక్మెయిల్ చేస్తాడు. అందరికి ఏం చెప్తాడంటే నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను అని కొంతమంది చేత సీక్రెట్ గా ఫోన్ చేయించుకుంటాడు. ఇతన్ని పట్టుకోవడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి ఈడీ ఆఫీస్ చుట్టూ, తమిళనాడు తిరునెల్వేలి చుట్టూ 9 సార్లు తిరిగాం సార్. కలెక్టర్ గారు, కార్తికేయన్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, సిల్వరాసన్ గారు అందరూ రికమెండ్ చేశారు. డిఎస్పీ ఆఫీసులో ఈడీతో మాట్లాడాము. అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తా ఉన్నాడు. ఇంతవరకు అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈ 100 కోట్ల కుంభకోణం జరిగిపోయింది. రైతులు రోడ్డున పడ్డాం. దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి మాకు. అలాగే ఈ వేదిక నుంచి నేను తమిళనాడు స్టాలిన్ సార్ని కూడా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. స్టాలిన్ సార్ వణకం. தெலுங்கு ஃபாரம்ஸ் கிட்ட இருந்து இங்களுக்கு உங்களோட உதவி வேண்டும். டாங்கி பேலஸ்னால இங்க எல்லோரும் மோச போயிட்டோம். எங்களுக்கு ரொம்ப அநியாயம் நடந்திருக்கீங்க. தயவு செஞ்சு சப்போர்ட் பண்ணுங்க சார். டாங்கி பேலஸ் டீம் அப்புறமா பாபு கிரி ரொம்ப போய் சொல்றாரு. இங்க எல்லாரையும் பிளாக்மெயில் பண்றாங்க.
இவங்களை எப்படி நம்புறது தெரியல. லாஸ்ட் 1.5 இயர் இருந்து நிறைய ஃபால்ஸ் ஸ்டேட்மெண்ட் கொடுத்துருக்காங்க. ಈ ವೀಕು ನೆಕ್ಸ್ಟ್ ವೀಕು ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಇಮ್ಮಿಕು ನಾಳೆக்கு சொல்லிட்டு இருக்காங்க. ஃபேக் செக்ஸ் கொடுத்து இங்க எல்லாரையும் மோசம் பண்ணிட்டாங்க. அவங்க அரெஸ்ட் பண்ணி விசாரிச்சு பண்ணி எங்களுக்கு நியாயம் வேண்டும். யு பாபு ப்ரொப்ரைட்டர், గిరి సుందర్ మార్కెటింగ్, సోనికా రెడ్డి తిరుపతి మార్కెటింగ్, బాలాజీ మార్కెటింగ్, రమేష్ కుమార్ ఫ్రమ్ గుజరాత్ డాక్టర్, ఇవరికి ఎల్లరికీ నమ్మకం న్యాయం பண்ணிட்டே సార్. థ్యాంక్ యూ. అట్లాగే మిగతా నా స్నేహితులు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. 400 కుటుంబాలకు జరిగినటువంటి స్కామ్ సార్. 100 కోట్ల రూపాయలు. ప్రతి ఒక్క రైతుకి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ఇవ్వాలి. మినిమం 70 లక్షల వరకు కూడా ఇవ్వాలి సార్. మేము అనంతపూర్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి. మేము ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు మోసపోవడానికి కారణం ఎన్ఆర్సి డైరెక్టర్స్ వచ్చారు. రమేష్ గారు కీలక పాత్ర అండి ఇందులో. ఆయన చెప్పిండే దానికే మేము నమ్మాము. అన్ని విధాల ఫ్రాంచైజీ హైజీనిక్ గా పెట్టాడండి. ఇంకొకటి ఏమంటే అండి, ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి. ఇందులో ఫస్ట్ మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి, పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి. ఫస్ట్ 3 నెలలు అందరికి డబ్బు బాగానే ఇచ్చాడు. ఇందులో ఇప్పుడు మేమందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి. గాడిదల ఫామ్ అంటే సిగ్గుచేటు, అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి. ఇప్పుడు మాకు ఆత్మహత్య చేసుకునే తప్ప ఏ దారి లేదండి. లోనులు తెచ్చుకొని పెట్టాము, మా పిల్లలకి చదువులు కట్టలేకపోతున్నాము. మేము అసలు ఇంట్లో కనీసం ఒక పూట తినడానికి కూడా లేకుండా పరిస్థితి దిగజార్చాడండి. మేము వెళ్ళలేదండి. యూట్యూబ్ వాళ్ళు చేసిన ప్రచారం ద్వారా ఇంతమంది నడి రోడ్లోకి వచ్చాము. ఇంకొకటండి, ఆయన చెప్పిండే, ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు ఆశపడి వచ్చారు అన్నట్టు చెప్తున్నాడు. మేమైతే గాడిదల పాలు విలువే కదా, కరోనా టైంలో మేము ఫారిన్ కి పంపిస్తాము, ఇది 10 సంవత్సరాల బిజినెస్, 10 లక్షలు ఇదే కొలతలతో మీరు వెయ్యాలి షెడ్డు, ఇదే పాలు ఇదే గ్లౌజులు వేసుకొని పాలు పిండాలి అని చెప్పడం అన్ని నమ్మసక్యంగా పలికాడండి. దాని విధంగా మేము మోసపోయాల్సి వచ్చిందండి. ఇంతమంది మేమందరూ ఏమంతా తిక్కవాళ్ళేం కాదు. మాకు తెలిసి చాలా చాలా హైలీ డ్రామా చేసి మెయిన్ కలెక్టర్ గారు వచ్చారండి. కలెక్టర్ వచ్చింటే మేము నమ్మమండి. కొంచెం ఆలోచించే వాళ్ళమే, లక్షలు పెట్టుబడి కాబట్టి. ఫస్ట్ చెప్పడం 10-20 లక్షలతో చెప్పారండి. అది 50-60 లక్షలకి తీసుకెళ్లారు. 3 నెలలు మాత్రమే ఇచ్చారండి. ఒక ఊర్లో ఒక ఫామ్ పెట్టిన తర్వాత ఒక ఫామ్ నుంచి 10 ఫాములు రెట్టింపయ్యాయండి. అది ఆయన మెయిన్ ప్లాను. మాకు తెలీదు. గాడిదలు ఎక్కడో తెచ్చుకోమంటున్నారు, పాలకు ఒకటే కదా తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనే విధంగా మేము ఆలోచించాము. ఎన్ఆర్సి డైరెక్టర్స్ అండి అంతా చదువుకున్న వాళ్ళే. పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ గా 1 ఇయర్ ఫంక్షన్ చేశాడండి. వీళ్ళందరూ ఇంత మోసం ఊర్లో చేస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? మేము రైతులమండి, పాలు బిత్తుకొని మేము జూలైగా బెట్టింగ్లు ఆడి సంపాదించుకోవాలని పెట్టలేదండి. షెడ్ వేసుకున్నాము, గాడిదలు పాలు పిండాము, 40,000 జీతాలు ఇచ్చామండి మాతో ఉండి లేక కూడా. కానీ ఈ రోజు ఇంత దిగజార్చాడు మమ్మల్ని. మేము కష్టాన్ని నమ్ముకున్నామండి. అతను ఇచ్చే డబ్బు 1600 మాకు పాలకు వస్తోంది, సోపులు చేస్తున్నాము, మెడిసిన్ చేస్తున్నాము, వాల్యూ ఉందని చెప్పాడండి. అందుకనే దిగాము. ప్రొజెక్టర్ లో క్లాసులు వేసి చూపించాడండి. ఎక్కడికి కంట్రీకి పోతున్నాయో, ఏమేం చేస్తున్నారో, ఏ డాక్టర్లు ఉన్నారో. అనిమల్స్ అంటే మాకు ప్రాణము, గాడిదల్ని రక్షించాలి, దానిలో ఎంతో ప్రోటీన్ ఉన్నాయి అని చెప్పే తీసుకొచ్చాడండి. 100 గాడిదలండి ఒక్కొక్కరు నడి దోడ్లోకి వదిలేసే పరిస్థితి వచ్చిందండి. అవి మాకు ఎంతో బాగా అలవాటు అయ్యాయండి. కానీ మా చేతిలో ఏమీ లేవు పెట్టుకోవడానికి తిండి. దాని వలన బయటకు వదిలేసాము. 100 గాడిదలు చనిపోయాయండి కేవలం అతను కారణంగా, వాళ్ళ మాఫియా కారణంగానే. మాది 70 లక్షలండి. ఫస్ట్ 10 లక్షలతో దిగాలనుకున్నాము. 10 లక్షలతో 20 లక్షలు అయ్యింది. ఇంతే విధంగా షెడ్ వేయాలని చెప్పాడు. వాడు 5 లక్షలు వాడు గుట్ట కొట్టుకుంటే మాకు ఇబ్బంది వచ్చేది కాదండి. ఒక్కొక్కరికి షెడ్లు, భూములు, ఊర్లో వేరే వాళ్ళ భూముల్లో పెద్ద పెద్ద బిల్డింగులు, రూములు, వర్కర్స్, ఫ్రిడ్జ్
ఇన్వెంటర్స్, ప్రతిదీ సింగిల్ ఫేజ్ కరెంటు 70 లక్షలు 20 లక్షలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాడుకున్నాడండి. 20 లక్షలు గాడిదలకి వాడుకున్నాడండి. మాకు 20 లక్షలు ఖర్చు వచ్చిందండి. నెలకి 1,00,000 రూపాయలు తిండికి 20 నెలలుగా మేపాము. 20 లక్షలు ఖర్చు వచ్చింది. వాడికి ఒక 5,50,000 కట్టాము. 5 లక్షలు కట్టేటప్పుడు కూడా మేమందరు చదువుకున్న వాళ్ళే అడిగాం వాడిని, ఎందుకు మేము 5 లక్షలు కట్టాలి అని. వాడు చెప్పింది, మీ తర్వాత మాకు ఇంకొకరు గాడిదలకి పాలకి ఇస్తే మీరు వాళ్ళకి ఇవ్వకూడదు, సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి తీసుకున్నాడండి. మాకే ఇవ్వాలి మీరు పాలు, మేము కంపెనీస్ తో పాలకు ఒప్పందం తీసుకుంటాం, మీరు ఇంకొకరు 100 రూపాయలు ఎక్కువ వస్తే అక్కడికి ఇస్తారు పాలు, అట్లా ఇవ్వకూడదు. మీ 5 లక్షలు మా సెక్యూరిటీ డిపాజిట్, 1 నెల డిపాజిట్, అన్ని నమ్మసక్యంగా పలికాడండి. దారుణంగా మోసం చేశాడు. ఇప్పుడు మాకున్న పరిస్థితి అండి, 70-80 లక్షలు చిన్న అమౌంట్ కాదు. ఆయనకు 5,50,000 ఇచ్చామండి. గాడిదలు అని చెప్పేసి మళ్ళా ఒక 30 లక్షలు ఇచ్చామండి. 30 గాడిదలే అండి. అవి లీటర్ గాడిదలు, లీటర్ పాలు ఇస్తాయి అన్నట్టు. అవి పెద్ద గాడిదలండి, అవి గుర్రాల్లాగా ఉంటాయి. మామూలు ఈ గాడిదలు అంటే కూడా మేము కనుక్కునే వాళ్ళం, ఎక్కడ సాకలతో పట్టుకొచ్చుకునే వాళ్ళం. లేదు, గుజరాత్ లోనే దొరుకుతుంది. ఒక గాడిద 1,00,000 నుంచి 1,20,000 అని చెప్పారండి. అందుకనే వాడికి 30 గాడిదలు 30 లక్షలు ఇచ్చి తెచ్చుకున్నామండి. ఒక 3 నెలలు 4 నెలలు చేశాడండి బానే. ఇంకొకటి పని వాళ్ళని కూడా వాళ్ళే చెప్పారండి, పని వాళ్ళు కూడా మీకు ఇబ్బంది ఉండదు, గాడిదలు ఇబ్బంది ఉండదు, పాలు ఒకటి మీరు హైజీనిక్ పాలండి. ఒక బాటల్ మీద మరకబడితే ఎనికి దొబ్బేసి వెళ్ళిపోయాడండి. అందుకనే మేము నమ్మాము అతన్ని. ఒక 3 నెలలు ఇకపోతే ఏదో నిజంగా బిజినెస్ లో జరుగుతాయి కదా లాభ నష్టాలు అని చెప్పి నమ్మాము. ఇన్ని రోజులు ఆగామండి. అసలు ఇప్పుడు మాకు అసలు ఏ విధంగా జరగదు. మేము ఎంతో ఇబ్బందులు పడి లోన్లు కట్టుకోలేక ప్రతి ఒక్కరండి మా పిల్లల్ని మొహాలు చూసి మేము రోజు అడుగు వేస్తున్నామండి ముందుకి. లేకపోతే 1 నిమిషం అండి మాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉంది. ఇట్లాంటి వాడిలో మేము ఇంత బలైపోయాము. ఇంత జీవితం కాలం సంపాదించే అమౌంట్ బలి చేశాడు వాడు. వాడికి ఎట్లయినా 2 రాష్ట్రాల సీఎంలు స్టాలిన్ సార్ ఎక్కడున్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. వాడికి శిక్ష పడాలి. వాడి ఏం చేశాడో వాడి నిజం స్వరూపం మాకు తెలియాలి. వాడికి శిక్ష పడితే అన్నా ఇంకా ఇప్పటికీ చేస్తున్నాడు సార్. ఇంకా ఎవరు బలి కాకూడదని మేము వచ్చాం సార్. థ్యాంక్ యూ అండి. ఇది యాక్చువల్లీ 100 కోట్ల స్కామ్ అండి. ఉభయ రాష్ట్రాల్లో, ఆంధ్రాలో, తెలంగాణలో జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణం. దీనికి సంబంధించి మేము గత 1.5 సంవత్సరం నుంచి చేయని ప్రయత్నాలు లేవు, విశ్వ ప్రయత్నాలు లేవు. దీని గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. నా పేరు సాయిబాబు అండి, నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. అయితే నా గురించి ఒక నిమిషం చెప్పుకోవాలి. ఒక 20 సంవత్సరాల నుంచి బెంగళూరుకి దగ్గరలో కుప్పం అనేటువంటి ఏరియాలో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. నా అసిస్టెంట్ అక్కడ జాబ్ చేస్తాడు. వాళ్ళు చిన్ననాటి పేద కుటుంబంలో ఉంచినటువంటి పేదల్ని ఒక 3 కుటుంబాలతో నాకు ఎక్కువ సన్నిహిత ఉంది. సో వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, ఇట్లా అన్న ఈ గాడిద పాలు గురించి బిజినెస్ బాగుంది అని యూట్యూబ్ లో చూసి చెప్పారని 2022 నవంబర్ చెప్తే నేను చాలా ఇన్స్పైర్ గా ఫీల్ అయ్యి, ఆ టైం అప్పుడే జస్ట్ కరోనా కంప్లీట్ అయ్యి 1.5 year అయింది. గాడిద పాలు ఇమ్యూనిటీ పవరు, చిన్నపిల్లలకి సొసైటీలో మంచి ఇమ్యూనిటీ పవర్ అనేటువంటి తో నేను ఆ పేద రైతులకి సంఘీభావంతో వాళ్ళతో కలిసి నేను అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్, నేను ఒక్కడనే ఒక 26 లక్షలు, నా స్నేహితులు కుప్పంలో ఉన్నటువంటి స్నేహితులు ఒక 3 కలిసి అందరం కలిసి 56 లక్షలతో పెట్టామండి. పాపం వాళ్ళు ఈ రోజు వాళ్ళు మోసపోయి, వాళ్ళు అన్యాయం అయిపోయి, నా స్నేహితుల్లో ఒక అతని తమ్ముడు స్కూల్ హాల్ టికెట్ ఫీజు కట్టలేక 40,000 రూపాయలు కట్టలేక సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉంటే ఇక నాకు తట్టుకోలేక ఇక నేను వచ్చాను సార్ మీ అందరి దగ్గరికి. ఇట్లా ఎంతో మంది బాధితులు ఇక్కడ ఉన్నాము. ఇదేంటంటే తిరునల్వేలి, తమిళనాడు తిరునల్వేలి అనే డిస్ట్రిక్ట్ లో ముక్కుడాల్ అనేటువంటి ఒక విలేజ్ లో యు బాబు అనేటువంటి అతను ఒక 5గురు కలిసి చేసినటువంటి ఫోర్జరీ స్కామ్ ఇది. 14th May 2022లో IAS కలెక్టర్ గారు విష్ణు వేణుగోపాలన్ గారి చేత ఇనాగ్రేషన్ చేయించారండి. డాంకీ పాలు రైతులకి అట్రాక్షన్ చేసి ఈ 2002 మేలో వాళ్ళు ఇనాగ్రేట్ చేసిన తక్షణమే ఏం చేశారంటే వీళ్ళు యూట్యూబ్ లో ఎక్కువ పబ్లిసిటీ చేశారు కావాలని. ఒక కలెక్టర్ గారు, ఒక IPC పీనల్ కోడ్ లో ఉన్నటువంటి హానరబుల్ పర్సన్ ఉన్నటువంటి ఒక మంచి మనిషిని ఇన్వైట్ చేసి
ఆయన్ని బూచిగా వాడుకొని ఈ దుర్మార్గులు ఇక్కడ 5 ఎవరెవరైతే ఉన్నారో బాబు, ఇతను బాబు అండి, అతనే మెయిన్ ఫ్రాడ్ ఫోర్జరీ. నెక్స్ట్ గిరి సుందర్ కోయంబత్తూరులో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, మార్కెటింగ్ చేశాడు. నెక్స్ట్ ఈ అమ్మాయి పేరు సోనికా రెడ్డి. ఈ అమ్మాయి తిరుపతి వైస్ ప్రెసిడెంట్ కి. సో రైతుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయటం, డిపాజిట్స్ ప్యాలెస్ దగ్గరికి పంపించటం, ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ బాలాజీ అండి, ఇతను వచ్చేసేసి శివకాశీలో ఉంటాడు. ఇతను కూడా మార్కెటింగ్, ఎక్కువ రైతుల దగ్గరకు వచ్చి ప్రతి నెల పాలు కలెక్ట్ చేసుకొని వెళ్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అతను వచ్చేసేసి డాక్టర్ రమేష్ కుమార్ అని, ఈయన గుజరాత్ లో ఉంటారండి. ఈయన హస్తం చాలా ఉంది. పేద రైతులకి నేను డాక్టర్ అని చెప్పుకొని మాకు అందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చారండి. మీరు నమ్ముతారో లేదో, 2 గంటల ట్రైనింగ్ కి 50,000 రూపాయలు తీసుకున్నారండి. ఈ బాబు, ఈ 5 కలిపి ఈ రమేష్ కుమార్ డాక్టర్కి ఇచ్చామని చెప్తారు. ఓకేనా సార్? తర్వాత ఇంకొక మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మన భారతదేశంలో ఈ డాంకీ మిల్క్ బిజినెస్ చేయడానికి ఎటువంటి పర్మిషన్ లేదండి. అయితే మేము తర్వాత రిలీజ్ అయ్యాం. పెట్ యానిమల్స్ అనేటువంటి ఒక పెంపుడు జంతువులు అనేటువంటి దాని మీద జిఎస్టీ తీసుకొని నేను డాంకీ బిజినెస్, మిల్క్ బిజినెస్ చేస్తున్నాను, యూరోప్ అమెరికాకి బయట ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, మీకు నెలకి 10 లక్షల రూపాయలు సంపాదిస్తానని ఈ ఫేక్ డాక్యుమెంట్ తో జిఎస్టీ అని చూపించాడండి. తర్వాత మీకు ఇస్తాను సార్. రెండోది ఏంటంటే, నా ఫామ్ వచ్చేసేసి 2023 జనవరి 1 కి గిరి సుందర్ నాకు ఓపెన్ చేశారు. ఈ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు 3 నెలలు 2023 జనవరి నుంచి ఏప్రిల్ 15 వరకు కావాలని కొత్తగా ఒక 10 ఫామ్లు ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళకి డబ్బులు కరెక్ట్ గా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారంటే ఆ టైమే చాలా చాలా పొటెన్షియల్ టైము. ఎంతో మంది అమాయకమైనటువంటి రైతులు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక 400 మంది రైతులు వెళ్ళి వీళ్ళ దగ్గర డిపాజిట్ కట్టేశారు. వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక మనిషి ఫామ్ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే 5.5 లక్షలు కట్టాలండి వీళ్ళ దగ్గర, ప్లస్ గాడిద, డాంకీ వీళ్ళ దగ్గర కొనాలి. మామూలుగా మనం మార్కెట్లో డాంకీని 15,000-20,000 కొంటాం. ఈ మహానుభావుడు 80,000 లక్ష రూపాయలు తీసుకొని ఒక డాంకీ ఇస్తాడు. దానికి ఏం చెప్తాడు, నేను ఇచ్చే డాంకీ గుజరాత్ నుంచి హలారీ తీసుకొస్తాను, అది వచ్చేసేసి ఒక నెలకి ఇది 1 లీటర్ ఇస్తుంది, నేను మీ దగ్గర పాలు 1,800 రూపాయలు 1 లీటర్ కొంటున్నాను కాబట్టి ఒక నెలకి మీరు 45,000 ఒక డాంకీని సంపాదించవచ్చు. సో అందరం ఏమనుకుంటాం, 80,000 రూపాయలు ఇతని దగ్గర డాంకీ తీసుకుంటున్నాం. సో నెలకి 40,000 రూపాయలు వస్తాయి, 2 నెలలకి 80,000 వస్తాయి. జనరల్ గా ఒక సాధారణ రైతు ఎవరైనా ఇంతే సార్ వచ్చేది. అలా ఆలోచించి 2.5 నెలల తర్వాత ఆ డాంకీ మనకే వచ్చేస్తుందని అందరికి ఒక ఆశ. ఆ ఒక మోసం జరుగుతుంది, ఈ ఊపిలో మేము దిగుతున్నామని మాకు తెలియదు సార్. ఇట్లా చేసి నాకైతే 3 నెలల తర్వాత పేమెంట్ ఇవ్వటం లేదు, నాకు డౌట్ వచ్చేసింది. ఇక ఆయన వెనకమాల పడి ఏంటి పేమెంట్ ఇవ్వటం లేదు, మరి ఏంటి అని అడిగినప్పుడు అందరికి సర్ప్రైజ్గా ఏం చేస్తారంటే, అక్టోబర్ 27, 2023లో నాకు చెక్ వచ్చింది.